మీలో చాలా చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. అది అందరూ ఒప్పుకున్నారు. దేనికంటే ఇప్పుడు సుకుమార్ లాంటి ఒక జీనియస్తో పనిచేశారు. అవునండి. అలాంటి జీనియస్తో పనిచేసినప్పుడు అంత ఈజీ కాదు. ఇంకొక విషయం అడివిశేష్ ఈజ్ అసలు ఎంత పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఒక ఆర్టిస్ట్గా అతని పరిధి ఎప్పుడు మంచి సినిమా రావాలి, మంచి అవుట్పుట్ రావాలి. ఇప్పుడు మీరు పనిచేసిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసో తెలీదో అదే కోణంలో ఉంటారు. ఈవెన్ బోయపాటి గారు స్కంద సినిమా టైంలో కూడా మీరు చాలా షార్ట్ టైమే ఉన్నారు కానీ బట్ ఇట్స్ వెరీ ఇంపాక్టబుల్ స్టోరీ లైన్ అది. వీళ్ళందరితో మీరు చేసుకున్నప్పుడు అబ్బా ఇంక చాలు మనం వచ్చిన పని అయిపోయింది పర్ఫెక్ట్గా అనుకునే సందర్భం ఏమైనా ఉంటుందా? నిజంగా అయితే వచ్చినప్పుడు సార్ ఇంత పెద్ద సినిమాలు ఇంత పెద్ద డైరెక్టర్లతో చేస్తాననేది అనుకోలే. అంటే చెయ్యాలి అనే ఆశ అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి, కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నేను ఇంకా అంటే నాకు పుష్ప ముందు వరకు కూడా ఒక రకమైన భయం ఉండదు సార్. అంటే చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను, కరెక్ట్గా అంటే ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్లు ఏం రావట్లేదు, ఇంకెన్నేళ్ళు పడుతుందో ఏంటో అనే ఒక భయం ఉండదు. క్షణం సినిమా నేను చేసినప్పుడు సార్ యాక్చువల్గా క్షణం సినిమా ఏంటంటే అది టీం మొత్తం వైజాగ్ వాళ్ళండి ఆ సినిమా డైరెక్టర్. సో నాకు అక్కడ అలా పరిచయం మాట వాళ్ళు. సో వాళ్ళ త్రూ నాకు సినిమా వచ్చింది. సో క్షణం డైరెక్టర్ కానీ అందరూ వైజాగ్ కదా. సో అలాగే అడవశేష్ గారు పీవీపీ తీసుకోవడంలో సినిమా పెద్ద ఇదైంది. క్షణం సినిమా రిలీజ్ అయిన తర్వాత క్షణం సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ వచ్చింది. అంటే డైరెక్టర్ కానీ దాంట్లో చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, అలాగే దానికి ఎడిటర్గా పనిచేసిన గ్యారీ, ఇప్పుడు గ్యారీ అవును. సో తను కానీ మీరు అదే మాట్లాడండి. అలాగే దానికి అసిస్టెంట్ కెమెరామెన్ గా నా ఫ్రెండ్ వంశీ అని తను ఇప్పుడు మేజర్ అన్ని సినిమా చేస్తున్నాడు. సో అందరికీ వచ్చింది, నాకేం రాలేదు ఏంటని నాకు ఫీలింగ్ ఉండదు. కానీ పుష్ప నాకు రావడానికి కారణం క్షణం అండి. అవును. యాక్చువల్గా సుకుమార్ గారు క్షణం సినిమా ఆయన ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ నచ్చితే పాజ్ చేసి ఫోటో తీసి ఆ ఆర్టిస్ట్కి ఫోటో తీసి అసిస్టెంట్లకి ఇచ్చి ఈ ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోండ్రు అని చెప్పి చెప్తారు. సో అలాగే నాకు క్షణం సినిమా చూస్తున్నప్పుడు బాగానే చేస్తున్నాడు ఎవరో కనుక్కుంది అని చెప్పేసి నా గురించి కనుక్కొని రంగస్థలం సినిమాకి పిలిచారు నేను. ఓకే. సో రంగస్థలం సినిమాకి అప్పుడు నన్ను ఆడిషన్ చేసుకున్నారు. అంతా మంచి అంటే క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నారు, కానీ కరెక్ట్గా కుదరలేదు అనమాట ఆ సినిమాకి. మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ ఆయనే పిలిచి దీంట్లో అప్పుడు అనుకున్నాను కుదరలేదు, కానీ సార్ మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి పుష్పలో ఇచ్చారు. దీనికి కూడా ఈ సినిమాలో కూడా ముందు 3-4 క్యారెక్టర్లు ఏం చేద్దాం అది ఇది అని చెప్పి అనుకున్నారు అనమాట. ఫైనల్గా సూపర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ జక్కారెడ్డి అనేది. నాకు ఆ పేరు చూసారా ఎంత ఫిక్స్ అయిందో. అది సుకుమార్ గారు పిలిచి ఫైనల్గా ఇందులో ఉంది అన్నప్పుడు నిజంగా ఇది ఉంటుందా ఉండదా అనే ఒక మీమాంస అయితే ఉందండి. ఎస్, టెన్షన్. ఎందుకంటే ఆయన చెప్పారు కానీ లాస్ట్ వరకు మనం చెప్పలేం కదా. ఎందుకంటే అంత పెద్ద సినిమా, పెద్ద క్యారెక్టర్లు ఉంటాయి, ఏమో వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా తీసుకుంటారు, లేకపోతే మన తెలుగులో ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి లాస్ట్ వరకు సినిమా ఓకే అయిపోయింది, అంతా కన్ఫర్మ్ చేస్తారు. ఫోటోషూట్ కూడా చేశారు. ఫోటోషూట్ అంతా అయిపోయింది, సడన్గా కోవిడ్ వచ్చింది, మధ్యలో లాక్డౌన్, కాంటాక్ట్ లేదు 3-4 నెలలు. అసలు నేను మధ్యలో ప్రతి 10 రోజులకి 20 రోజులకి ఫోన్ చేసాం అనమాట. ఎవరు చేసేవాళ్ళు? వేరే ఏడీ ఒక అతను ఉండేవారు, కాస్టింగ్ ఏం చేస్తుంటారు. సరే ఇలాగా ఉన్నదా అని అది అంటే, సార్ మీరేం టెన్షన్ పడొద్దు ఉన్నది. మళ్ళీ ఒక 20 రోజులు మళ్ళీ ఫోన్ చేసి, సరే అది ఉంది కదా నాకేనా ఇంకెవరికైనా, లేదు సార్ మీకే. ఫైనల్గా ఇంకా షూట్కి ఫస్ట్ డే వెళ్ళినంత వరకు నాకు ఆ టెన్షన్ అయితే అలాగే ఉంటుంది. అందుకే మీకు అది కాక మీరు తక్కువ టైము ఎక్కువ టైం అనేది చూస్తున్నారు, కానీ ఇక్కడ ఒక శుక్రవారం నిర్ణయిస్తండి జీవితం. ఆ శుక్రవారం మనది అవ్వాలంతే.